ఏర్పడిన తర్వాత నుంచి సెన్సార్ అయిన సినిమాలు పెట్టి చూసాం. ఆ ప్రకారంగా ఫస్ట్ సినిమా 1, 2, 3 అని 3 ఇచ్చే అవార్డ్స్. ఫస్ట్దేమో గోల్డ్ అవార్డు, సెకండ్ సిల్వర్ అవార్డు, మూడోదేమో బ్రాంజ్ అవార్డు. ఈ అవార్డ్స్ మూడు ఇందులో బెస్ట్ యాక్టర్ అవార్డులు, బెస్ట్ లిరిక్లు ఇట్లాంటివి ఉండవు. ఈ 10 ఇయర్స్కు సంవత్సరానికి 3 చొప్పున 30 అవార్డ్స్. ఇది కాకుండా ప్రత్యేకమైన అవార్డ్స్ కొన్ని ఉన్నాయి మనకి ఎన్టీఆర్ అవార్డు కానీ, లేకపోతే అదే బిఎన్ రెడ్డి అవార్డు కానీ రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా రఘుపతి వెంకయ్య అవార్డు, ఇవన్నీ కూడా మేమే సెలెక్ట్ చేసాం. అంటే ఇది ఇన్ని సంవత్సరాలు కాదు, ఈ సంవత్సరానికి. ఈ 10 ఇయర్స్ అవార్డ్స్ మీరు ఎంపిక చేయడంలో అంటే కేవలం 20 రోజుల టైంలోనే మీరు చాలా కష్టం 20 రోజుల్లో చేయటం అనేది. కాబట్టి మా అడ్వాంటేజ్ ఏంటంటే మా మెంబర్స్, జ్యూరీ మెంబర్స్ అందరూ కూడా అనుభవజ్ఞులు, సినిమా గురించి బాగా తెలిసిన వాళ్ళు. కాబట్టి మాలో మేము ఒక లాటరీ లాగా తీసాం అనమాట. ప్రతి సంవత్సరం ఒక్కొక్కరు ఒక చీట్ తీసుకుంటే అది ఎవరికి వచ్చిందో వాళ్ళు దాన్ని కూలంకషంగా చూడటం, షార్ట్ లిస్ట్ చేస్తారు అనమాట. వాళ్ళు ఒక 5 సినిమాలు 6 సినిమాలు షార్ట్ లిస్ట్ చేయటం. ఈ షార్ట్ సినిమాలు మేము అందరం కూడా డిస్కస్ చేసుకొని అవసరమైతే మేము వాటిలన్నింటి మళ్ళీ చూసి ఆ విధంగా అస్సలు తెలియదండి. ఏ బేసిస్ ఏముంది? ఇప్పుడు ఇందులో కమర్షియల్ సినిమాలు ఉన్నాయి, ఆర్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి, చిన్న బడ్జెట్లు ఉన్నాయి. ఎవరికి అన్యాయం జరగకూడదని అది ఇది కూడా అన్ని ఇప్పుడు మీకు అనౌన్స్ చేసిన దాన్ని బట్టి మీరు చూస్తే అందులో చిన్న సినిమాలు కూడా చాలా అన్ని చేశాం. రేవంత్ రెడ్డి గారు కూడా ముందుండి చొరవ తీసుకొని కూడా అవును, చాలా చాలా. ఎందుకంటే ఆయనే మీరు ఇంకా మీదే లేటు, మేము రెడీగా ఉన్నాం అన్నట్టుగా కూడా చెప్పారు. ఇప్పుడు అందరికీ వెళ్తాం, ఆయన వెంటనే చేయటం చాలా ఫాస్ట్గా తిరిగి. ఏ విధంగా జరగబోతుంది అంగరంగ వైభవంగా అన్నారు. చాలా రాత్రి ఆయన అన్నారు, మేము రిజల్ట్స్ అన్ని ఇచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీ ఇది ఫంక్షన్ అద్భుతంగా జరిగేటట్టుగా మీరు అందరూ బాధ్యత తీసుకోవాలి, అందరూ అటెండ్ అవ్వాలి అని చెప్పారు. చాలా ఘనంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారితో చంద్రబాబు అత్యంత చదువు ఉంది మీకు. సో అక్కడ నంది అవార్డు సంబంధించి అదే అక్కడ కూడా జరుగుతుంది, మాకు చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు అనేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చారు కాబట్టి బాగా అనుభవం ఉంది కాబట్టి బాధ్యత ఆయనకు అప్పగిస్తాను, ఆయన చూస్తారు. జరుగుద్ది, అది కూడా తొందరలేదు.